1866లో అత్యంత వినాశకరమైన కరువులలో ఒకటైన నాఅంకా కరువు ఒరిస్సాను అతలాకుతలం చేసింది. అక్కడ ఉన్న జనాభాలో 3వ వంతు జనాభా దీనికి బలి కాక తప్పలేదు. 1986లో ఒరిస్సాలో ఏర్పడిన కరువు అక్కడి గవర్నమెంట్లో చాలా మార్పులను తీసుకువచ్చింది. కాలువలు, రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, అలాగే ప్రజలకు అవసరమయ్యే రవాణా, కమ్యూనికేషన్ని అభివృద్ధి చేయాలని అక్కడి అధికారులు నిర్ణయించుకున్నారు. అది 19వ శతాబ్దం. మన భారతదేశాన్ని తెల్లవాళ్ళు పరిపాలిస్తున్న రోజులు. ఎప్పటిలాగానే ఇక్కడ నివసించే ప్రజలు శీతాకాలంలో పండే వరి పంటపై ఆధారపడి ఉన్నారు. 1865 నాటికి ఋతుపవనాలలో మార్పులు జరిగాయి. ఎప్పటిలాగా కాకుండా ఈసారి కాస్త ముందుగానే ఆగిపోయాయి. దానితో వర్షాలు లేక పంట చేతికి రాలేదు. ఆహారం కోసం వరి పంటపై బ్రతుకుతున్న అక్కడి ప్రజల ఆశలు నిరాశలయ్యాయి. ఆహారం కొరత ఏర్పడడంతో ఆకలి బాధలు తప్పలేదు. అదనంగా బెంగాల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ సహాయం అవసరమైన కుటుంబాల సంఖ్యను తప్పుగా లెక్కవేయడం వలన అక్కడి ఆహార కొరత మరింత ఎక్కువైంది. అలాగే కల్పిత ధరల జాబితాను తప్పుదారి పట్టించాయి. దాని కారణంగా ఆహార నిల్వలు కూడా పాడైపోయాయి. అక్కడ నివసిస్తున్న ఎంతో మంది ప్రజలు ఆహార కొరతతో చనిపోయారు. వేరే ప్రాంతం నుండి ఆహారాన్ని సేకరించడానికి ఆ సమయంలో సరైన రోడ్లు కానీ, కమ్యూనికేషన్ కానీ, నౌకాశ్రయాలు కానీ ఏమీ లేవు. ప్రజల దగ్గర కావలసినంత డబ్బు ఉంది కానీ దాని ద్వారా సంపాదించే ఆహారం మాత్రం దొరికేది కాదు. రోజు రోజుకి ఆకలి బాధలు మరింత పెరుగుతున్నాయి. ఆకలి బాధలతో చనిపోయే వారి సంఖ్య రెట్టింపు అవుతుంది. ఇక్కడ ఏర్పడిన కరువు గురించి వేరే ప్రాంతాలకు తెలియడానికి చాలా సమయమే పట్టింది. ఇంతలో సముద్ర తీరాన ఒక షిప్ ఇసుకలో ఇరుక్కుపోయి ఉండడాన్ని అక్కడ ప్రజలు గమనించారు. 1865 డిసెంబర్ 11న ఫ్రెంచ్ కార్గో షిప్ అయిన ఫిలమెన్ కోల్కతా నుండి 6000 బస్తాల బియ్యాన్ని గోపాల్పూర్ అలాగే మద్రాస్కి తీసుకువెళ్తుంది. సముద్రంలో అనుకూలత లేకపోవడంతో కెప్టెన్ షిప్ ని ఒరిస్సాకి దగ్గరలో ఉన్న పూరి తీర ప్రాంతంలో ఆపాలని నిర్ణయించుకున్నారు. బీచ్ నుండి 300 మీటర్ల దూరంలో పార్క్ చేసి యాంకర్ ని సముద్రంలో డ్రాప్ చేశారు. కానీ షిప్ లో ఉండే బరువుకి అక్కడ సముద్రపు అలల తాకిడికి షిప్ ఇసుకలోకి దిగిపోయింది. షిప్ లో ఉన్న బరువును కనుక తగ్గించకపోతే మొత్తానికి షిప్ కూలిపోతుంది. షిప్ కెప్టెన్ వెంటనే ఈ విషయాన్ని షిప్ ఓనర్స్ కి తెలియజేశాడు. షిప్ లో ఉన్న సరుకుని సముద్రంలో పాడవేస్తానని, లేకపోతే షిప్ కూలిపోతుందని హెచ్చరించాడు. కానీ ఓనర్స్ దానికి ఒప్పుకోలేదు. కెప్టెన్ కి ఏం చెయ్యాలో తెలియక అక్కడ ఉన్న వారి సహాయంతో సరుకును ఒడ్డుకి చేర్చాడు. ఆ సరుకు మొత్తాన్ని ఒక గొడౌన్ లో సేఫ్ గా దాచి దానికి పోలీసుల్ని సెక్యూరిటీగా పెట్టాడు. అక్కడ ఉన్న పరిస్థితికి షిప్ ని సముద్ర మార్గం ద్వారా గోపాల్పూర్ కి తీసుకువెళ్లడం కష్టమని ఓనర్స్ గమనించారు. ఇంతలో ఆ ఓనర్స్ కి ఒరిస్సాలో ఉన్న కరువు గురించి తెలిసింది. అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ తో డీల్ సెట్ చేసుకుని అక్కడ ఉన్న ప్రైజ్ కి మొత్తం బస్తాల్ని సేల్ చేయమని కెప్టెన్ కి సమాచారం పంపారు. ఒరిస్సాలో ఉన్న అధికారులకి ఇదే మంచి అవకాశం. తమ ప్రాంతంలో ఉన్న కరువుని తీర్చాలంటే ఆ బస్తాలను ఎలాగైనా కొనాలి. అక్కడి కలెక్టర్ అయిన బార్లోకి ఈ సమాచారాన్ని తెలియజేసి తమ ప్రాంతంలో ఉన్న కరువుని తీర్చమని అధికారులు కోరుకున్నారు. షిప్ ఓనర్ ఫిక్స్ చేసిన ప్రైజ్ ని బార్లో నిరాకరించాడు. అంతకన్నా తక్కువ ధరకి ఇస్తేనే తీసుకుంటానని పట్టుబట్టాడు. ఇంతలో ఆకలి చావులు మరింత పెరిగాయి. ఈ వార్త దేశమంతటా పాకింది. ఇంతలో షిప్ కెప్టెన్ అక్కడ ఉన్న ప్రజలకు దొంగచాటుగా బస్తాలను అమ్మడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పై అధికారులు వెంటనే బార్లోకి సమాచారాన్ని అందజేశారు. ఆ బస్తాలను ఆ ప్రైజ్ కి కొని అక్కడి ప్రజలకు అమ్మమని కోరారు. 13th ఫిబ్రవరి 1866న బేడన్ లెటర్నెంట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ పూరికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని స్వయంగా చూసి ఆ బస్తాలన్నింటినీ తనే కొన్నాడు. ఇప్పటికీ కూడా ఆ ఫిలమెన్ అనే షిప్ పూరికి 400 మీటర్ల దూరంలో అలాగే ఇరుక్కుపోయి ఉంది. ఆకలి బాధతో అలవటిస్తున్న అక్కడి ప్రజలకు ఫిలమెన్ అనే షిప్ దేవుడిలా కనిపించింది. ఆ రోజు ఆ షిప్ అక్కడ ఆగకపోయి ఉంటే 10,000కు పైగా జనాభా ఆకలి బాధలతో చనిపోయేవారని అంచనా వేశారు. మెల్లగా ఋతుపవనాలు రావడం మొదలయ్యాయి. పరిస్థితి చక్కదిద్దుకుంది. కానీ 1865-66లో జరిగిన ఒడిస్సాలో ఆకలి చావులు మాత్రం ఇప్పటికీ మర్చిపోలేము. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అది మ్యాటర్.